నమస్తే. నేను ప్రవీణ్ కంటి మహంతి, అన్ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు మరి రాష్ట్ర విద్యాశాఖ తరఫున కమిషనర్ గారు అన్ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ అన్నింటినీ అసోసియేషన్ లీడర్స్ ని, ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఈరోజు మరి ఇయర్ ఎండింగ్ లో ఒకసారి నాయకులందరినీ కలిసి మరి ప్రభుత్వం చేయాలనుకుంటున్న రిఫార్మ్స్, తీసుకురావాలనుకుంటున్న రిఫార్మ్స్, అదేవిధంగా మన వైపు నుంచి ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకోవడానికి, వాటి గురించిన సొల్యూషన్స్ ఇవ్వడం కోసమని ఈ మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం. ఇందులో ముఖ్యంగా యూడైస్ అంటే ఆర్టీఈ 12(1)C ఫీజెస్ గురించి అడగగా మరి ఆయన ప్రారంభంలోనే దాని గురించి మాట్లాడడం జరిగింది. ఆర్టీఈ 12(1)C సీట్స్ యొక్క ప్రాసెస్ అంతా ఇంచుమించు కంప్లీట్ అయిపోయింది. త్వరలో దీనిని విత్ ఇన్ ఒక 10-15 డేస్ మన అకౌంట్స్ లోకి ఈ సంవత్సరం ఫీజులు జమ చేయబడతాయని చెప్పడం జరిగింది. మరి ఇప్పటికే యూడైజ్ లో ఏదైతే డేటా మనం ఇచ్చామో ఆ డేటా యాక్యురేట్ గా ఉండాలి, అది పరిశీలన చేసుకోమని చెప్పడం జరిగింది. యూడైజ్ డేటా ప్రకారంగా మనకి స్టార్ రేటింగ్ ఇవ్వబడింది కనుక ఆ స్టార్ రేటింగ్ కి తగినట్టుగా, యూడైజ్ లో డేటాకి తగినట్టుగా మన స్కూల్లో ఉన్న ఫెసిలిటీస్ కూడా ఉండాలి. లేదంటే దీని మీద మరలా మన మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందని వారు చెప్పడం జరిగింది. అదే విధంగా అటెండెన్స్ విషయంలో కూడా సరిగ్గా మార్క్ చేసుకోమని చెప్పారు. ఎగ్జాక్ట్ గా జెన్యూన్ గా మార్క్ చేయాలని చెప్పారు. ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్లో పిల్లవాడు ఫిజికల్ గా ఉంటూ అతని పేరు మరి గవర్నమెంట్ స్కూల్లో ఉండడం కానీ, లేదా గవర్నమెంట్ స్కూల్లో పిల్లవాడు ఉంటూ ప్రైవేట్ స్కూల్లో ఇంకా పేర్లు పెట్టుకోవడం, పేర్లు ఉండడం కానీ, ఈ రెండింటినీ త్వరగా రెక్టిఫై చేసుకోమని చెప్పారు. అలా ఉండడానికి వీల్లేదు. భవిష్యత్తులో దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఒక విధంగా అయితే హెచ్చరించడం జరిగింది. మరి అదే విధంగా అటెండెన్స్ కూడా కరెక్ట్ గా మార్క్ చేయండి. పిల్లవాడు జెన్యూన్ గా రాకుండా, పిల్లవాడు స్కూల్లో హాజరు కాకుండా అటెండెన్స్ వేయడం సరైన విధానం కాదు. కొంతమంది 100% అటెండెన్స్ రోజు వేస్తున్నారని చెప్పడం జరిగింది. అది ప్రాక్టికల్ గా సాధ్యం కాదన్న విషయం వారికి తెలుసు కనుక, వారి దృష్టిలో ఉంది కనుక ఖచ్చితంగా ఫ్యూచర్ లో ఎప్పుడన్నా సడన్ గా ఇన్స్పెక్షన్స్ చేయడం, దాని ద్వారా ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా వాళ్ళు యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా చాలా స్కూల్స్ యాన్యువల్ అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్స్ సబ్మిట్ చేయట్లేదు. ఆ యాన్యువల్ అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్స్ కూడా వెంటనే సబ్మిట్ చేయాలని చెప్పడం జరిగింది. అలాగే కొత్త స్కూల్స్ కి పర్మిషన్స్ ఏవైతే మరి ఇస్తున్నారో దాని యొక్క కాల వ్యవధి ఈ నెల ఆఖరికి అంటే December 31st కి ముగియనుంది. మరి ఆన్లైన్ లో అప్లోడ్ చేయడం కానీ, మరి ఆన్లైన్ లో అమౌంట్ కట్టడం కానీ త్వరగా మనం ఫినిష్ చేసుకోవాలి. ఆ తర్వాత మరి దేనికి ఎంటర్టైన్ చేయడం జరగదు. ఆఫ్లైన్ ప్రాసెస్ లో అయినా పర్వాలేదు, బట్ ఆన్లైన్ ఇమీడియట్ గా జరగాలి. ఇక మీద ఎటువంటి ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరగదని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి ముఖ్యంగా నామినల్ రోల్స్ విషయంలో మరి ఎడిట్ ఆప్షన్స్ మరలా ఇవ్వడం జరుగుతాయి. ప్రస్తుతానికి పేరు, సర్నేము, ఇంటి పేరు, అలాగే డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ తల్లి పిల్లల పేర్లు ఎడిట్ ఆప్షన్ మాత్రం ప్రస్తుతం లేదు. దానికి కూడా త్వరలో ఇవ్వబడుతుంది. ఆలోపు వాళ్ళ పేరెంట్స్ ని పిలిచి ఏదైనా కరెక్షన్స్ ఉంటే వెంటనే అవి ఆధార్ లో కరెక్షన్స్ చేయించుకొని అన్ని పర్ఫెక్ట్ గా పెట్టుకోవాలని మరి చెప్పడం జరిగింది. సో త్వరలో ఈ నామినల్ రోల్స్ ఎడిట్ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. జనవరి వరకు కూడా, జనవరి, ఫిబ్రవరి, మేబీ మార్చ్ వరకు కూడా ఇంకా మనకి ఛాన్స్ ఉంది అని స్టాఫ్ చెప్పడం జరిగింది. ఇంకోటి ఏమంటే ఈవెన్ సర్టిఫికేట్స్ కూడా రేపు పొద్దున్న సర్టిఫికేట్ వచ్చే లోపు ఎడిటింగ్స్ ఏవైతే జరుగుతాయంటే ఏప్రిల్లో సర్టిఫికేట్స్ లేదా హాల్ టికెట్ లో తప్పున్నా, చిన్న మిస్టేక్స్ ఉన్నా నో ప్రాబ్లం, బట్ సర్టిఫికేట్స్ లో తప్పులు రాకుండా చూడటం కోసం ఏప్రిల్ ఫైనల్ లో తీసుకుంటారని చెప్పడం జరిగింది. కాబట్టి త్వరగా దీని విషయంలో ఎవరికి వాళ్ళు కరెక్షన్స్ విషయంలో చేసుకోవాలని చెప్పడం జరిగింది. అలాగే మరి కొన్ని ప్రైవేట్ పాఠశాలల మీద తల్లిదండ్రుల ద్వారా రెడ్ పిటిషన్స్ కూడా ఫైల్ అవుతున్నాయి. అలాంటి పరిస్థితులు రాకుండా చూసుకోమని చెప్పడం జరిగింది. మరి పేరెంట్స్ చెప్పపెట్టకుండా ఫీ హైక్ చేస్తున్నారని కంప్లైంట్స్ ఇవ్వడం జరిగిందట. అదేవిధంగా ఆర్టీఈ అడ్మిషన్స్ ని డినై చేయడం, ఈ విషయంలో కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ రిట్ పిటిషన్స్ ఫైల్ అవుతున్నాయంట. సో వీటిని ఆ కంప్లైంట్స్ అక్కడ వరకు రాకుండా చూసుకోవాలని కమిషనర్ గారు చెప్పడం జరిగింది.
అలాగే చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే త్వరలో మన రాష్ట్రంలో ఇప్పటి వరకు కేవలం రికగ్నిషన్ మాత్రమే ఉంది తప్ప ఎఫిలియేషన్ లేదు, బోర్డ్ ఎఫిలియేషన్ లేదు. సో 10th క్లాస్ బోర్డ్ ఎఫిలియేషన్ లేకుండానే మనం ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుందంటే ఈ విషయం సెంట్రల్ లెవెల్లో మన రాష్ట్రం ఒక్కటే వితౌట్ ఎనీ అఫిలియేషన్ జరుగుతుందని కమిషనర్ గారు చెప్పడం వాస్తవానికి ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానంలోనే వీటన్నింటినీ సరిచేయడం జరుగుతుందని త్వరలో ఒక బోర్డు, ప్రత్యేకమైన బోర్డు ఎఫిలియేషన్ 10th క్లాస్ SSC ఎగ్జామ్స్ మనకి ఇప్పుడు కేవలం సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ కింద కండక్ట్ అవుతుంది. కానీ CBSE లాగానే స్టేట్ కూడా ఒక బోర్డు అనేది ఫామ్ చేయడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రాసెస్ స్టార్ట్ చేసింది. కాబట్టి దీని విషయంలో కూడా త్వరలో మనకి ప్రాపర్ గైడ్ లైన్స్ వస్తాయి. ఇక చిన్న చిన్న విషయాలన్నింటినీ చాలా చక్కగా సమాధానం ఇవ్వడం, పరిష్కరించడం జరిగింది. 8 years 10 years ఇప్పుడు 8 years ఏదైతే 10 years కి మనకి ఎక్స్టెన్షన్ ఇచ్చారో ఆ 8 years 10 years దాన్ని కూడా మరి నేను లేవనెత్తడం జరిగింది. 8 years ని 10 years చేయమని ఇప్పటి వరకు అయితే ఎవరికైతే 8 సంవత్సరాలు ఇచ్చారో వాళ్ళకి అందరికి 10 సంవత్సరాలకి దాన్ని పొడిగించమని అడగడం జరిగింది. దాన్ని పరిశీలన చేస్తామని అన్నారు. వాస్తవానికి అది ఉంది కదా అని ముందు అన్నారు. ఆ తర్వాత DOs కి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదని అంటున్నారు సార్ అని చెప్తే దాన్ని కూడా నేను పరిశీలన చేస్తానని చెప్పడం జరిగింది. ఇవి ముఖ్యమైన అంశాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై UPS. దయచేసి మరి ఇప్పటి వరకు మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి టీచ్ ట్యూన్ ట్రావెల్ అనే ఈ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ.